బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. గోదావరి రైల్వే బ్రిడ్జ్ పై నుంచి దూకి కానిస్టేబుల్ బల్వన్ మరణానికి పాల్పడ్డారు. రాజానగరం శ్రీరాంపురానికి చెందిన చంద్రమళ్ళ వంశీగా గుర్తించారు. ఇవాళ నిశ్చితార్థం జరగాల్సి ఉండగా వంశీ బల్వన్ మరణానికి పాల్పడ్డాడు. మహిళా కానిస్టేబుల్ శిరీషతో పెళ్లి విషయంలో గొడవలు వచ్చినట్టుగా తెలుస్తోంది. శిరీష విషయంలో పలుసార్లు హెచ్చరించారు పోలీసు అధికారులు. శిరీషతో పెళ్లి వద్దనుకొని మరొకరితో పెళ్లికి రెడీ అయ్యారు వంశీ. తనని పెళ్లి చేసుకోవాలని శిరీష వేధించినట్లు తెలుస్తోంది. అవును, తనని పెళ్లి చేసుకోవాలని శిరీష వేధించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులకు చనిపోతున్నట్లు వంశీ ఫోన్ కాల్ చేశాడు. ప్రస్తుతం కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్లో పనిచేస్తున్నాడు వంశీ. శిరీష వేధింపుల కారణంగానే తన కొడుకు చనిపోయాడని వంశీ తండ్రి ఆరోపిస్తున్నారు. వంశీ భౌతిక కాయం కోసం గోదావరిలో గాలిస్తూ ఉన్నారు పోలీసులు. అసలు ఇంతకీ వంశీ తండ్రి ఏమంటున్నారు ముందుగా చూద్దాం. సంబంధం వచ్చిందండి, మాకు అమ్మాయి ఫోటో వచ్చింది మా సెలకే. బాగోలేదండి, మళ్ళీ మేము డిలీట్ చేసేసాం. ఆ డిలీట్ చేస్తే ఆ పెళ్లి మరి ఎలా వచ్చిందో ఈ నెంబర్ పట్టుకుని 2 నెలల నుంచి బాగా ఎక్కువగా నన్ను పెళ్లి చేసుకొని నేను ఒత్తిడి చేస్తుంది అంటున్నాను. ఒత్తిడి చేస్తుంటే నాకు పెళ్లి ఆల్రెడీ నాకు మా ఇంటికాడ సంబంధం చూస్తున్నారు. అది కాకపోయినా నేనేమో యాక్సెప్ట్ చేయరు నేను అంటే మా అమ్మాయిలు ఏది చూస్తే అది నేను చేసుకుంటాను అని చెప్పేది అంటుంది. నేనే పోలీసునే, నువ్వు పోలీసే కదా అన్నది అంటుంది. అంటేనే ఈ మనోడు ఇంకా అది ఏం కుదరదు అన్నాడండి. ఆ మేడం దగ్గర మాత్రం ఎస్సీ మేడం దగ్గర మాత్రం నన్ను పాడు చేసాడండి. నన్ను పెళ్లి చేసుకుంటలేదని అన్నదండి. అంటే మమ్మల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిందండి. అందరూ వాళ్ళిద్దరిని అడిగిందండి మరి ఏం పడ్డారో. మమ్మల్ని బాగా వేసి మరి మీ కుర్రోడు ఇలాగ మరి ఉద్యోగం పోతుంది, లైఫ్ పోతుందయ్యా, మరి పెళ్లి చేసుకోమను అని ఒత్తిడి వేసారండి ఎస్సీ మేడం కూడా. చేస్తే సర్లేండి మాకు కొంచెం టైం ఇవ్వండి, మరి మేము కూడా నిర్ణయం మాట్లాడుకోవాలి కదండి అన్నామండి. వచ్చేసి మళ్ళీ నేను రాత్రి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే రాత్రి వెళ్ళామండి. వెళ్ళాక మరి మళ్ళీ వాళ్ళిద్దరిని ఏం మాట్లాడిచ్చారండి ఆ సిఐ గారు రాత్రి మళ్ళీని. మరి ఇలాగ అబ్బాయి భవిష్యత్తు పోతుంది, మరి ఇలా పెళ్లి చేసేయనమ్మా, మళ్ళీ ఉద్యోగం పోతుంది అని ఆవిడ ఎలాగ అందని ఇద్దరు డిపార్ట్మెంట్లు కదా చేసుకోబోయా అని కొద్దిగా ఒత్తిడి చేస్తున్నారండి. ఈ కొద్దిగా ఒత్తిడి వల్ల ఇది కొద్ది డిఫరెన్స్కి పోయింది. నాకు ఫోన్ చేశారండి రాత్రి 12:30 సమయంలో 1 గంట సమయంలో ఫోన్ చేశారండి. చేసి నాన్న నేను చనిపోతున్నాను, అమ్మ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, అమ్మ జాగ్రత్త చూసుకో అనేసి అన్నారండి. ఇది బాబు ఎక్కడ ఉన్నావు అని నేను గోదావరి బ్రిడ్జ్ మీద ఉన్నాను, యువతలు పడిపోతున్నాను అంతే. ఇంకా అక్కడి నుంచి ఇచ్చావు. రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ప్రస్తుతం కేసు డీటెయిల్స్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రకాష్. సచిన్, రాజమండ్రిలో యువ కానిస్టేబుల్ గోదావరిలో దూకి పర్వతమరణానికి పాల్పడిన ఘటన అయితే ప్రస్తుతం ఇక్కడ సంచలనంగా మారింది. అలాగే మహిళా కానిస్టేబుల్ తో పెళ్లి విషయంలో గొడవల నేపథ్యంలోనే ఈ సూసైడ్ కు పర్వతమరణానికి పాల్పడినట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రతి ఇతను ఏదైతే రాజనగరం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందినటువంటి చంద్రమల్ల వంశీ, ఇతను ప్రస్తుతం అయితే కాకినాడలోని ఏపీఎస్పీ బెటాలియన్ లో పనిచేస్తున్నారు. అలాగే అతను ఇవాళ అయితే అతనికి నిశ్చితార్థం ఉంది, అంటే వేరే ఒక అమ్మాయితో నిశ్చితార్థం ఏర్పాటు చేశారు కుటుంబ సభ్యులు. అలాగే దీనికి సంబంధించిన విషయంలో పక్కన ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలోనే అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వంశీ ఎవరైతే ఉన్నారో చంద్రమల్ల వంశీ అయితే రాత్రి ఏదైతే తన కుటుంబ సభ్యులు కూడా ఫోన్ చేస్తున్నట్టుగా తెలుసుకొస్తుంది. ఫోన్ చేసి తను బలవత్మరణానికి పాల్పడుతున్నానని కూడా ఏదైతే వంశీ చెప్పినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తారు. ఈ నేపథ్యంలోనే తను ఏమయ్యారని తెలుసుకునే నేపథ్యంలో రాజమండ్రి ఏదైతే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి వద్ద అయితే తనకు ఉన్నటువంటి బైక్ తో పాటు చెప్పులు కూడా ఉండడంతోనే అతను గోదావరిలోకి దూకి అలాగే ఆ మరణానికి పాల్పడినట్టుగా కూడా ప్రస్తుతం అనుమానిస్తూ ఆ యొక్క గోదావరి ప్రాంతంలో ఎస్పీఆర్ బృందాలు పోలీసులు కూడా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఇదిలా ఉంటే అలాగే శిరీష్ అనే మహిళా కానిస్టేబుల్ పెళ్లి చేసుకునే విషయంలోనే ఈ గొడవ అంతా కూడా జరిగినట్టుగా తెలుసుకొస్తుంది. అలాగే తనకి ఏదైతే మ్యాట్రిమోనీ ద్వారా ఈ శిరీష అన్న అమ్మాయి పరిచయం ఏర్పడింది. మ్యాట్రిమోనీలో పెళ్లి సంబంధం విషయం కూడా ఇద్దరు కూడా కలిసినట్టుగా తెలుసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనకి ఇవాళ నిశ్చితార్థం జరుగుతుందనే విషయమే కూడా
తనకు ముందుగానే సమాచారం తెలుస్తుంది. అలాగే ఈ నేపథ్యంలోనే తన పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఈ శిరీష్ అనే మహిళా కానిస్టేబుల్ అయితే తనపై ఒత్తిడి చేసినట్టుగా తెలుసుకొస్తుంది. ఇదే విషయంపై కూడా రాజమండ్రిలోని ఏదైతే దిశ పోలీస్ స్టేషన్ లో కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఎస్ఐతో పాటు మరికొందరు కూడా కానిస్టేబుల్ పై కూడా ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇదే విషయంపై తను ఎటు తేల్చుకోలేక తనకి కేవలం మ్యాట్రిమోనీ ద్వారానే శిరీష్ అనే అమ్మాయి పరిచయం అయింది, ఎలా పెళ్లి చేసుకుంటామంటూ కూడా తనైతే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తనని ఆ పోలీస్ స్టేషన్ కేసు పెట్టిన నేపథ్యంలోనే తను పలు సార్లు పోలీస్ స్టేషన్ పిలిచి ఇతనైతే ఎవరైతే వంశీనైతే కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరి ఆ విషయం కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని కూడా తండ్రికి అయితే చెప్పుకొస్తున్నారు. తనను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడింది తప్ప వేరే పరిచయం ఏం లేదు. కానీ తను ఈ విధంగా మనం వేరొక పెళ్లికి సంబంధించిన నిశ్చితార్థం ఏర్పాటు చేస్తున్నారని తెలిసి తను ఈ విధంగా తనైతే గొడవ పెట్టిందంటూ కూడా తండ్రి అయితే అక్కడ గోదావరి వద్ద అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఇప్పుడు ప్రస్తుతం వంశీ ఇప్పుడు బలవత్మరణానికి పాల్పడి ఉంటాడనే అనుమానంతోనే ఆ యొక్క గోదావరి తీరం అంతా కూడా జల్లెడ పడుతున్నారు. మత్స్యకారులతోని అలాగే పోలీసులంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అంటే ప్రస్తుతం మరి అతను గోదావరి పైన బ్రిడ్జి మీద ఉన్నటువంటి చెప్పులు అలాగే బైక్ ఆధారంగానే అతను అందులోకి దూకాడనేది కూడా అనుమానం వ్యక్తం చేస్తాం. మరి ఆ విధంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి అతని బెటాలియన్ ఏదైతే కాకినాడలో బెటాలియన్ లో పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి మరి నిజంగా అతను బలవత్మందానికి పాల్పడి ఉంటారా, లేదంటే అతను అక్కడ బైక్ అన్ని కూడా పెట్టి వేరే ఏదైనా ఇదొక బెస్ట్గా అతను ఎక్కడికైనా వెళ్ళి ఉంటారా అనేది కూడా మరొక అనుమానం అయితే లేకపోలేదు. మరి అతను నిజం మరి దీనిపై కూడా పోలీసులు అయితే విచారణ అయితే చేపడుతున్నారు. గోదావరిలో దూకే ఈ బలవత్మందానికి పాల్పడి ఉంటారనే అనుమానంతోనే ప్రస్తుతం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. సత్యం. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం జరిగింది. గోదావరి రైల్వే బ్రిడ్జ్ పై నుంచి దూకి కానిస్టేబుల్ బలవాన్ మరణానికి పాల్పడ్డాడు. రాజనగరం శ్రీరాంపురానికి చెందిన చంద్రమల్ల వంశీగా గుర్తించారు. ఇవాళ నిశ్చితార్థం జరగాల్సి ఉండగా వంశీ బలవాన్ మరణానికి పాల్పడ్డాడు. మహిళా కానిస్టేబుల్ శిరీషతో పెళ్లి విషయంలో గొడవలు వచ్చాయి. శిరీష్ విషయంలో పలుసార్లు హెచ్చరించారు పోలీసు ఉన్నతాధికారులు. శిరీషతో పెళ్లి వద్దనుకొని మరొకరితో పెళ్లికి రెడీ అయ్యాడు వంశీ. తనని పెళ్లి చేసుకోవాలని శిరీష వేధించినట్టు తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులకు చనిపోతున్నట్టు వంశీ ఫోన్ కాల్ చేశాడు. ప్రస్తుతం కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్లో పనిచేస్తున్నాడు వంశీ. శిరీష వేధింపుల కారణంగానే తన కొడుకు చనిపోయాడు అంటున్నారు వంశీ తండ్రి. ఆయన ప్రధాన ఆరోపణ కూడా అది. వంశీ భౌతికాయం కోసం గోదావరిలో గాలిస్తూ ఉన్నారు పోలీసులు. బాగోలేదండి, మళ్ళీ మేము డీలర్ చేసేసాం. ఆ డీలర్ చేస్తేనే ఆ పెళ్లి మరి ఎలా వచ్చిందో ఈ నెంబర్ పట్టుకుని 2 నెలల నుంచి బాగా ఎక్కువగా నన్ను పెళ్లి చేసుకొని నేను ఒత్తిడి చేస్తుంది అంటున్నాను. ఒత్తిడి చేస్తుంటే నాకు పెళ్లి ఆల్రెడీ నాకు మా ఇంటికాడ సంబంధం చూస్తున్నారు. అది కాకపోయినా నేను యాక్సెప్ట్ చేయరు నేను అంటే మా అమ్మాయిలు ఏది చూస్తే అది నేను చేసుకుంటాను అని చెప్పాడు అంటుంది. నేనే పోలీసునే, నువ్వు పోలీసే కదా అన్నది అంటుంది. అంటేనే ఈ మనోడు ఇంకా అది ఏం కుదరదా అన్నాడు అంటుంది. ఆ మేడం దగ్గర మాత్రం ఎస్ఐ మేడం దగ్గర మాత్రం నన్ను పాడు చేసాడండి, నన్ను పెళ్లి చేసుకుంటలేదని అన్నదండి. అంటే మమ్మల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చిందండి. ముందర వాళ్ళిద్దరిని అడిగిందండి మరి ఏం పడ్డారో. మమ్మల్ని బాగా వేసి మరి మీ కుర్రోడు ఇలాగ మరి ఉద్యోగం పోతుంది, లైఫ్ పోతుందయ్యా, మరి పెళ్లి చేసుకోమను అని ఒత్తిడి చేశారండి ఎస్సీ మేడం కూడా. చేస్తే సర్లేండి మాకు కొంచెం టైం ఇవ్వండి మరి మేము కూడా నిర్ణయం మాట్లాడుకోవాలి కదండి అన్నామండి. వచ్చేసి మళ్ళీ నేను రాత్రి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే రాత్రి వెళ్ళామండి. వెళ్ళాక మరి మళ్ళీ వాళ్ళిద్దరిని ఏం మాట్లాడిచ్చారండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU